పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కృపగల మా తండ్రి, గడిచిన ఈ క్షణం వరకు మీ కాపుదలలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరొక దినాన మరొక తరుణంలో అయ్యా మేము కూడుకొని మీ జ్ఞానాన్ని వినుటకు మా ఏడల మీరు కృప చూపుతున్న విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. సమయం అంతట్లో మీ అధ్యక్షత వహించి మీ నామానికి మేమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించుకోమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. మరొక దినాన మరొక తరుణంలో మనం ఈ రీతిగా దేవుని జ్ఞానాన్ని వినడానికి దేవుడు మన ఎడల కృప చూపుతున్నాడు మన తండ్రి. కావున ఈ దినాన ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాం. అంశం ఏంటి అంటే, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల నిమిత్తం ఏడవండి. నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అనే మాట ఎవరు చెప్పారు? ఇది యేసు ప్రభువు వారు చెప్పారు ఈ మాట. ఎప్పుడు చెప్పాడు అంటే, ఆయన శ్రమ పడుతున్న దినాలలో ఆయన్ని సిలువ వేస్తూ కొరడాలతో కొడుతూ వెళుతున్న ఆ సమయంలో, ఆ పరిస్థితులలో, యెరూషలేములో మరి జరుగుతున్న ఆ పరిస్థితులలో మరి యెరూషలేములో ఉన్న స్త్రీలు కొందరు ఏం చేశారంటే, రొమ్ము కొట్టుకుంటూ ఆయన చూస్తూ సిలువ వేస్తున్నారనే బాధతో ఏడుస్తున్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభువు వారు చెప్పారనమాట, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నాడు. ఫస్ట్ మాటలో చెప్పాడు, నా కోసం ఏడవద్దు అన్నాడు. చూడండి, దాని గురించి అక్కడ యేసు ప్రభువు వారు మాట్లాడిన మాట ఇదనమాట. నా కోసం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. దాని విషయమే పరిశుద్ధ గ్రంథంలో అన్ని కాదు కొన్ని మాటలు మనం ఇది పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, మనం సమాజంలో చూస్తున్న పరిస్థితులను బట్టి బాగా చూడండి, చాలా మంది కూడా ఈ భూప్రపంచంలో మేము క్రైస్తవులము అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది కూడా జీవించే జీవన శైలి, మరి దేవుని ఎడల భయము భక్తి ఎలా ఉంది? ప్రతి ఆదివారము ఒక మరి దేవుణ్ణి ఆరాధించడానికి, ఒక ఆరాధనకి కూడుకోవడానికి ఒక స్థలంలో ఆ ఆదివారాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. అలా మరి ప్రజలు ఎలా ఉంటారంటే, అసలు ఎక్కడ లేని ఆసక్తి అన్నమాట, సంతోషము, ఆసక్తి. ఉదయాన్నే లేచి కొన్ని చర్చిల్లో అయితే 7 గంటలకు ఒక టైమింగ్, ఒక భాష, ఒక లాంగ్వేజ్ అనమాట. 8ంటికి ఇంకొక లాంగ్వేజ్, మరాఠో, తమిళ్, మరొకటి హిందీ. ఇలా కొన్ని చర్చిల్లో కూడా లాంగ్వేజ్ల ప్రకారంగా కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు చాలా ఎర్లీగా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. తెలుగు వినేవాళ్ళు 7కి వచ్చేయాలంటే ఎంత ఎర్లీగా వెళ్ళిపోతారు ఫ్యామిలీ అంతా కూడా. అంటే ఈ చూసే పరిస్థితి ఎందుకోసం చెప్తున్నా అంటే, చాలా ఆసక్తి ఉంటుందన్నమాట. గమనించారా? చాలా ఆసక్తి ఉంటుందన్నమాట. మనమే కాదు, బయట ప్రజలు కూడా చూసే పరిస్థితిని అయ్యో చాలా ఆసక్తి ఉంది, ఎంత భక్తిపరులు వీళ్ళు అనేటువంటి విధంగా కనబడుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరి ఇశ్రాయేలుని ఉద్దేశించి అపోస్తులైన పౌలు గారు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఆ మాట రోమా సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్న ఆ సందర్భంలో ఒక దగ్గర చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అని మాట్లాడిన తర్వాత, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. రోమా సంఘానికి లేఖ రాస్తూ ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. వారు రక్షణ పొందాలన్న హృదయాభిలాషయు, వారి గురించి నేను దేవుని చేయు ప్రార్థనయునై ఉన్నవి, వారు దేవుని ఎడల ఆసక్తి గలవారిని వారిని గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. తర్వాత మళ్ళా అన్నాడు, అయినను వారి ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు. ఆసక్తి బాగా ఉందంట, వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఈయన. తర్వాత అన్నాడు, ఆయనను వారి ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు. ముందుగా ఆయన ఏమన్నాడు? నా సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలన నా హృదయాభిలాష. మంచి మాట, ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడు ఆయన. చాలా ఆసక్తి ఉందంట, చూడటానికి అద్భుతమైన ఆసక్తి. ఎంత ఇదిగా ఉన్నారు, దేవుని ఎడల భయం భక్తి అనేటువంటి చూడటానికి అలా ఉన్నారు. కానీ వారి ఆసక్తి అంత ఎలా ఉందంట? దేవుని జ్ఞానానుసారమైనదిగా లేదు.
కాబట్టి అది వారి ప్రయాసం అంతా కూడా నిష్ప్రయోజనం అవుతుంది. గమనించాలి మాట. రోమా సంఘానికి లేఖ రాసిన అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు ఎక్కడంటే 10వ అధ్యాయంలో మొదటి నుంచి 3 వచనాలు ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి చదువుతుంటే. అలాగే ప్రియమైన దేవుని వారలారా, జీవిస్తున్న పరిస్థితిని బట్టి చాలా మంది కూడా చూస్తూ ఉంటాం, దగ్గిన తుమ్మిన ప్రభా ప్రభా అంటూ ఉంటారు. యేసు ప్రభువారు సమాజంగా ఉన్న చోట, ఒక జనాల మధ్య, సమాజంగా ఉన్న ప్రజలందరి మధ్య మరి ఆయన ఉండే ఒక చోట ఒక మాట మాట్లాడుతున్నాడు. అది కూడా అర్థం కావాలి. జనసమూహం కూడుకొని ఉన్న ఒక చోట యేసు ప్రభువారు కొన్ని మాటలు మాట్లాడుతూ, కొన్ని హెచ్చరికలు చేస్తూ ఒక మాట అన్నాడు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే, ఆయన చిత్తాన్ని నెరవేర్చువాడే దానిలో ప్రవేశిస్తాడు అంటున్నాడు. తర్వాత కూడా ఆ ప్రసంగంలో కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశాడు. వారు గొర్రెల వలె శరీరాన్ని ధరించుకొని వస్తాడు, గొర్రెల వలె కనబడతాడు చూడటానికి, లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆ జన సమూహం అందరు కూడా చెప్తున్న హెచ్చరికలు అక్కడ ఉంటాయన్నమాట. ఆ సందర్భంలో చెప్తున్న ఈ మాట, దొరికిన ఈ మాటలు ఇవన్నీ. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును, అంటే దేవుని ఇష్టం నెరవేర్చకుండా ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే, తండ్రి ఇష్టం నెరవేర్చువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు అనే మాట చెప్పాడు. ఆ మాటలు మనకు కనబడతాయి ఎక్కడంటే మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21లో ఈ మాటలు చదువుతుంటే మనకి కనబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, పరిశీలన చేసినట్లయితే మరి పౌలు గారు ఎన్నో సంఘాలకు లేఖలు రాస్తూ తనను తాను హెచ్చరించుకుంటూ మరి రాసిన సంఘాలను కూడా హెచ్చరిస్తున్న మాటల్లో మనం పరిశీలన చేసినట్లయితే తిమోతి గారికి ఒక లేఖ రాస్తాడు. రాసిన 2 లేఖల్లో మొదటి లేఖలో ఒక హెచ్చరికను జారీ చేశాడు. తిమోతి, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, నీ వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందు అంటున్నాడు. ఎంతో అద్భుతమైనటువంటి హెచ్చరికలు మరి అక్కడ జారీ చేశాడు. ఆ పత్రిక రాస్తూ మొదటి పత్రికలు మాట కనబడతాయి. తిమోతి గారికి మరి రాసిన లేఖలో మొదటి పత్రికలో పౌలు గారు చెప్తున్న మాటలు 4వ అధ్యాయం 16లో ఈ మాటలు కనబడతాయండి. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, నువ్వు బోధించే బోధ సర్వసత్యమై ఉండాలి. అసత్యమైతే నువ్వు నీ బోధ వినేవాళ్ళు సైతం నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి. అక్కడ ఎవరు కూడా నిన్ను కాదు కదా, నీ బోధ వినేవాళ్ళని కూడా తప్పించలేరు అనే విధంగా అక్కడ హెచ్చరికని జారీ చేస్తూ మాట్లాడుతున్నాడు. తిమోతి, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నిలకడగా ఉండము. నీవు ఇలాగు చేసి నిన్ను మాత్రమే కాదు నీ బోధ వినువారిని సైతము నువ్వు రక్షించుకొందు అనేటువంటి హెచ్చరిక చేశాడండి. చూసారా, అప్పటి కాలంలో వాళ్ళందరూ కూడా పేతురు గారిని కూడా హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు ఏంది ఇంత సేవ చేస్తున్నాగా నన్ను అన్నాడు అనే మాట ఎవరు కూడా ఆలోచన రాలా వాళ్ళ తలంపుల ఆలోచనలో. నా సహోదరులను హెచ్చరించాడు అని ముందుకెళ్ళారే గాని ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంది పరిస్థితి? ఏదన్నా మాట అనగానే ఇమ్మీడియట్ గా రియలైజ్ అయిపోతుంటారనమాట. అది కాదు, ఆత్మీయంగా ఉండాలి. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు దాన్ని అనుసరించి ముందు కొనసాగాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అనే మాట మరి యేసు ప్రభు వారు చెప్పిన సందర్భం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ మాటల గురించి పరిశీలన చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇక అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారిని హెచ్చరించాడు. నీ బోధ సరిగా ఉండాలి, నీవు వీటిలో నిలకడగా ఉండాలి, నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందాం అనే మాట చెప్పడం జరిగింది ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ఎవరైనా కానీ, నీ చుట్టాలు కానీ, నీ బంధువులు కానీ, ఎవరైనా కానీ ఏదన్నా నదిలో దూకమంటే దూకుతామా? ఏదైనా లారీ వస్తుంది అనుకోండి, లారీ వస్తున్నప్పుడు లారీ కింద పడు అంటే పడతామా? భర్త అన్న భార్య పడదు, భార్య అన్న భర్త పడదు లారీ కింద, చచ్చిపోయి ప్రాణం అవుతుంది కదా, భయం. అలాగే ఒక గ్లాసులో విషం, ఆ విషం తాగితే చనిపోతారు, ఆ విషం పోసి ఇచ్చినప్పుడు తాగుతామా? పరిశీలించాలి, తాగం. ఎందుకంటే చచ్చిపోతామని భయం. కాబట్టి దీన్ని బట్టి మనం పరిశీలన చేస్తూ ముందుకెళ్ళాలి ఏదేమైనా కానీ. అలాగే యేసుప్రభు వారు మొదటి శతాబ్ద కాలంలో బోధ చేస్తున్న దినాలలో ఎన్నో ప్రసంగాలు చేసిన యేసుప్రభు వారు
దేవుని ఇష్టంలో నెరవేర్చు భాగంగానే మరి మాట్లాడిన మాటలు, చేసిన క్రియలన్నీ కూడా. ఒక చోట ఒక మాట మార్కు సువార్తలు అన్నాడు. ఏమన్నాడు అంటే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. చాలా హెచ్చరికలు జారీ చేశాడు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మనం మాట్లాడుకునే మాట, మీరు ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళండి, ఐక్యరాజ్య సమితి అయినటువంటి అమెరికా దేశం కూడా వెళ్ళండి, బోధ వినండి, అది సర్వసత్యమా కాదా తెలుసుకోవాలి. ఏమి వింటున్నారు మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏదైనా విని గుడ్డిగా నమ్మారు అంటే, వ్యక్తులకు సొత్తులుగా ఉన్నారు అంటే, మీరు ఎక్కడికి వెళ్తారు? అపవాదిగాడికి దొరికినట్టే. ఎవరైనా వాక్యం తప్పు చెప్పారంటే నిలదీయాలి. నిలదీసే అధికారం మీకు ఉంది. నిలదీయలేదా, రేపటి రోజున నరకానికి వెళ్ళిపోయి ఆ పాస్టర్ మీరు అక్కడ మాట్లాడుకున్న పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీ మాటలు నమ్మేవు, నీ కానుకలు వేసాం, అన్ని చేసాం, ఎన్ని చేసాం, మా సర్వస్వం సమర్పించుకున్నాం, చివరాఖరి మాకు ఇదే మిగిలింది అనే పరిస్థితి తెచ్చుకోవద్దు. అర్థమవుతుందా? అక్కడ తప్పించే నాదుడే ఉండడు. కాబట్టి ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంటుంది. అర్థమవుతుందా? వాళ్ళు తప్పు చెప్పినా కానీ మీరు గుడ్డిగా నమ్మేసారు అంటే మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే, బెరైలో ఉన్న వాళ్ళంట దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులంట. ఎందుకు గనులు వాళ్ళు? బెరైలో ఉన్నవాళ్ళు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులంట. ఎందుకు అంటే, పౌలు శీలయు చెప్పిన సంగతులు, ఆ వాక్యాలు ఏదైతే చెప్పారో, ఏం ప్రకటిస్తున్నారో, అవి అలా ఉన్నవా లేవా అని ప్రతి దినము వాక్యాన్ని పరిశీలన చేస్తూ వచ్చారు. డౌట్ వస్తే అడిగేవాళ్ళు. ఈ రోజున ఎవరన్నా బైబిల్ తీసి సంవత్సరానికి 365 రోజులు, రోజుకి 24 గంటలు, ఒక అరగంట అయినా సరే బైబిల్ తీసి చదువుతున్నారండి? ఏదైనా పెళ్లి ఉందనుకోండి, ఊరెళ్ళాలన్నా, ఏదైనా ట్రిప్ వెకేషన్కి వెళ్ళాలి అంటే అసలు ఇమ్మీడియట్లీగా క్షణాలను రెడీ అయిపోతారు. దేనికి ఆకర్షితులవుతున్నారు? దేని మీద మనసు పెడుతున్నారు? చూడండి. దేవుడు కనబట్టలేదు కదా అడగడండి మీ ఉద్దేశము, మీ ధైర్యం? లైవ్ లో చూస్తున్నాడు మిమ్మల్ని, ప్రతి ఒక్కరిని కూడా లైవ్ లో చూస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నాడు దేవుడు మనల్ని. అది గుర్తుపెట్టుకోండి. దేవుని ఎడల భయము, భక్తి అన్ని ఉండాలి, యథార్థత. ప్రతి విషయంలో దేవునికి ఇష్టలుగా జీవించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి, నువ్వేం వింటున్నావు పరిశీలించుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి మరి క్రైస్తవులకు చట్టం ఏది అంటే తెలియదు ఇప్పటికి ఎవరికి. అసలు చట్టం ఎక్కడుంది? పరలోకం వెళ్ళటానికి చట్టం ఏది అంటే తడుముకుంటారు, తెలియదు. మరి అప్పటి కాలం ఉన్నవాళ్ళు, బరేలో ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అలాగూ ఉన్నవో లేవు, ప్రతిదినం అంట, ప్రతిదినం. సరే, ప్రతిదినం కాకపోయినాగా నువ్వు వారంలో 1-2 సార్లు అన్నా బైబిల్ తెచ్చి చదువుతున్నావా? ఆలోచించుకో ప్రియ సహోదరి, సహోదరుడా. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ఇప్పటివరకు పరిశీలన చేశాము, ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ప్రపంచంలో క్రీస్తుని నమ్ముకున్నాము అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున మనం పరిశీలన చేస్తున్న పరిస్థితిని బట్టి ప్రతి సంవత్సరం కూడా, ఏంది ఇప్పుడు చెప్తున్నాను అనుకోవద్దు, ప్రతిది కూడా తెలియని సర్వసత్యము తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సరైనదిగా ఉంటే నమ్మి మనం అనేకులు ప్రకటించాలి. అది మన బాధ్యత. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా యేసుప్రభు వారి గురించి ఉపవాసాలు ఉంటాము, 40 దినాలు ఉపవాసాలు ఉంటాము. ఆయన గురించి చింతించటము, విచారించటము, రొమ్ము కొట్టుకోవడం, రోధించటము, బాధపడుతూ ఎలా చేస్తున్నారో చాలా మందికి ప్రపంచంలో తెలుసు. మేము క్రైస్తవులము అని చెప్పుకున్న ఎంతో మంది జరుగుతున్న పరిస్థితులు మీతో పంచుకుంటున్నా. ఈ రోజున దేవుని ఉద్దేశాలు, పరిశుద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు మీతో పంచుకుంటున్నా. అది నా బాధ్యత. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరి యేసు ప్రభు వారి కోసం చింతించాలని వాక్యం చెబుతుందా? రోధించాలా, విచారించాలా, రొమ్ము కొట్టుకోవాలా, బాధపడాలా, దుఃఖించాలా, లేక సంతోషించాలా? వాక్యం ఏం చెప్తుంది? దేవుని ఉద్దేశాలు, పరిశుద్ధ ప్రవక్తలు ఏమి రాశారు? స్వయంగా యేసు ప్రభు వారు చెప్పిన మాటే పక్కన పడేశారండి. పరిశుద్ధ ప్రవక్తలు కాదు, స్వయంగా దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఆయన మాటే పెడచెవిని పెట్టారు. ఇంకా వీళ్ళు ఎవరి మాట వింటారు, ఎవరి మాట ఆలకిస్తారు? ఆలోచించండి. యేసు ప్రభు వారి మాటే పక్కన పడేశారు. ఏం చేయాలి మనం? యేసు ప్రభు వారి గురించి చింతించాలా, రోధించాలా, విచారించాలా? ఒకసారి ఆలోచించండి. దుఃఖపడాలా?
అయ్యా నీకు మేకలు కొట్టారయ్యా, నువ్వు మా కోసం ప్రాణం పెట్టావయ్యా అని ఏం చేయాలి? దుఃఖపడాలనా? బాధపడాలనా? ఆలోచించండి. ఆయన ఎందుకు మన విషయంలో మరి మనకు వలె రక్త మాంసములు గలవాడై అవ్వాల్సి వచ్చిందండి? తెలుసా విషయం మీకు? ఎందుకు వచ్చింది? మనల్ని విమోచించాలని, మరణం యొక్క బలము గలవారిని మరణంతోనే నశింపజేయాలని తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చాడు. మనల్ని విమోచించి దేవుని కుటుంబ సభ్యులుగా చేయాలి అని, ఆయన రాకడ, రెండవ రాకడలో మనం క్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళి నిత్య మహిమలో ఉండాలని, మనల్ని విమోచించాలని క్రీస్తు రావడం జరిగింది. అందుకోసం మనకు వల్లే రక్త మాంసంలో పాలువాడు కావాల్సి వచ్చింది. ఎవరి కోసం అండి? మన కోసం. అందుకంటాడు అక్కడ వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్టయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని మరణము ద్వారా నశింపజేయుటకును, అలాగే జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా మనకు వలె రక్త మాంసములో పాలివాడు అవ్వాల్సి వచ్చింది. ఈ అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మరి హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్న అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ 2వ అధ్యాయంలో 14-15 వచనాలు ఈ మాట చెప్పాడండి. చూసారా? ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని, మరణము యొక్క బలము గలవాడు ఎవడు? అపవాది. వాణ్ణి మరణము ద్వారా నశింపజేయుటకును క్రీస్తు వచ్చాడు. అలాగే జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలువాడు కావాల్సి వచ్చింది. ఎంత అద్భుతమైనటువంటి ఆ గొప్ప త్యాగాన్ని తండ్రి చేయించాడు క్రీస్తు ద్వారా. ఆలోచించండి. మనకు వల్లే ఈ దేహాన్ని ధరించుకున్నాడు మన ప్రభు. ఇప్పటికైనా మీకు చీమ కుట్టినట్టుందా? ఆలోచించండి. మనం ఏం చెప్పుకుంటున్నాము? నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని ఆయన మొదట్లోనే చెప్పాడు. అప్పట్లోనే, ఆ కాలంలోనే చెప్పాడు ఆయన ఏడవద్దని. ఇప్పటికీ ఇది 2025 సంవత్సరం. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఇంకా మేబీ 3 మార్చి అనుకుంటా, ఆ 2 నెలల్లో స్టార్ట్ అవుతుంది అనుకుంటా, 40 రోజులు వీళ్ళు ఉపవాసాలు ఉంటారు, ఆరోగ్యం పాడు చేసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. రోధిస్తూ ఎంతకాడికి చింతిస్తూ, విచారిస్తూ, రోధిస్తూ ఆయన కోసం చింతించాలా, విచారించాలా, రోధించాలా? ఏం చేయాలి? అది కరెక్టా కాదా? అసలు ఇప్పుడున్న కాలం ఏంటి తెలుసా మీకు? ఇప్పుడున్న కాలం ఏంటి? మనం ఏ కాలంలో ఉన్నాము? దావీదు సంతానముగా పుట్టి సిలువ వేయబడిన కాలంలో ఉన్నామా? యేసుప్రభువుని సిలువ వేసిన కాలంలో ఉన్నామా మనము? లేక మృతులలో నుండి పునరుద్ధానుడైన పరిస్థితిని బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడిన కాలంలో ఉన్నామా? చూద్దాం, వాక్యాన్ని పరిశీలిద్దామా మనం ఏ కాలంలో ఉన్నామో. చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి లేఖ రాస్తూ 1వ అధ్యాయము 2 నుంచి చూస్తే మనకు ఆ మాట కనబడతాయి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అర్థమవుతుందండి వాక్యము? చదువుతున్నారు బైబిల్? వాళ్ళు చెప్తే వాళ్ళని బట్టి మనం గుడ్డిగా నమ్మి వస్తున్నామా? మనము బైబిల్ చదవాలి. చదువు రాబోతే చదువు నేర్చుకోవాలి. ప్రపంచంలో ఎన్నో తెలుసుకుంటున్నావు నువ్వు, పెద్ద గొప్ప తెలివిగల వాళ్ళగా ఫీల్ అవుతున్నావు నువ్వు. దేవుని జ్ఞానం విషయంలో నువ్వు పరిపూర్ణత కలిగి ఉండాలి. సత్యం గురించి అనుభవజ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. ఆ విషయంలో ఎంతవరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? బైబిల్ చదువుతున్నావు? ఆలోచించారా? ఏ కాలంలో ఉన్నా మనం? దావీదు సంతానముగా పుట్టి మరి సిలువ వేయబడిన కాలంలో ఉన్నామా? ఏమని చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ, యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున, చనిపోయి మన కోసం సమాధి చేయబడి మరలా 3వ దినాల లేఖల ప్రకారం లేపబడి తండ్రి మహిమ వల్ల తండ్రి మృతుల్లోనూ లేపి పరలోకమందు ఆయన చేర్చుకున్నాడా లేదా? అది జరిగిందే కార్యము. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. అర్థమవుతుందా? ఇది గమనించాలి. కాబట్టి ఏ కాలంలో ఉన్నామని మరి వాక్యం సెలవిస్తుంది, సమాధానమిస్తుంది, హెచ్చరిస్తుంది మనల్ని. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను అయిపోయింది. తర్వాత మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మని బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడిన కాలంలో ఉన్నామండి మనం. ప్రియులరా,
వాక్యాన్ని పరిశీలించాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. నేను చెప్తున్నా గుడ్డిగా నమ్మకూడదు. అది కరెక్టా కాదా, కరెక్టా కాదా. అందుకే అన్నాడు మరి అక్కడ చెప్తున్న మాటల్లో, బెరైలో ఉన్న వాళ్ళంట దశలోనికలో ఉన్న వాళ్ళు గనులంట. ఎందుకంటే పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము వాక్యాన్ని పరిశీలించారు. నువ్వు వారంలో ఒక్క రోజున్న ఒక గంటను పరిశీలిస్తున్నావా? మరి క్రైస్తవుడని పేరు చెప్పుకొని ఏమన్నా ప్రయోజనం ఉందా? ఒకసారి ఆలోచించు. నువ్వు బంగారం మీద, ఈ లోక మహిమ, బట్టల మీద, ఆస్తుల మీద, కారుల మీద, పొలాల మీద, ల్యాండ్ల మీద ఎక్కడ దేనికి ఆకర్షితుడవుతున్నావు? దేని విషయంలో నువ్వు మనసు పెడుతున్నావు? దేవుని జ్ఞానాన్ని తెలుసుకో విషయంలో పెడుతున్నావా లేదా? గమనించుకో. కాబట్టి లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే మనం ఉన్న కాలం ఏంది అంటే యేసు ప్రభు వారు మృతుల్లో నుండి పునరుద్ధానుడుగా మరి దేవుని కుమారుడుగా నిరూపించబడిన కాలంలో ఉన్నాం. అర్థమవుతుందండి? ఆ మాట మరి చెప్తున్న అపోస్తులైన పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ మొదటి అధ్యాయం 2 నుంచి చదువుతుంటే ఆ మాటలు మనకి కనబడతాయి. అయితే చాలా మంది కూడా శరీర సంబంధంగానే ఆలోచన కలిగి ఉన్నారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే మరియ కుమారుడుగానే గుర్తిస్తున్నారు. దావీదు సంతానంలో పుట్టాడంటే మరే పుట్టాడని అర్థం. సిలువ వేయబడిన కాలంలో ఉన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. అదే ఆలోచన, అదే గ్రహింపు. ఇంకా లేదు వీళ్ళకి, గ్రహింపు లేకుండా అపవాది గారు చేస్తున్నాడు. మృతుల్లోని పునరుద్ధానుడయ్యాడు. దేవుని కుమారుడుగా మహిమ ప్రభావంతో నిరూపించబడ్డ కాలంలో మనం ఉన్నామనేటువంటిది గ్రహించాలి. పిల్లరా, అర్థమవుతుందా? అయితే అందరికీ ఒక అద్భుతమైనటువంటి హెచ్చరికను పౌలు గారు జారీ చేస్తున్నాడు. గుండెలు దడబుట్టాల, గుండెలు అదరాల ఆ మాటలు వింటే. అంత అద్భుతమైన సంగతిని ఇక్కడ చెప్తున్నాడు. పౌలు గారు చెప్పిన మాట మనం పరిశీలన చేద్దాం. అక్కడ ఏమన్నాడంటే, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము అన్నాడు. బాగా వినాలి మాట. కావున మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము యేసుక్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము అంటున్నాడు. యేసుక్రీస్తుని ఆయనతో కలిసి పరిచర్య కొనసాగించారు, చేశారు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసు. అయినా కానీ ఇక మీదట అంటే ఇప్పుడు పరలోకంలో ఆయన ఎలా ఉన్నాడు వాళ్ళకి తెలియదు. కాబట్టి శరీర రీతిగా మేము ఎవరిని కూడా ఎరుగుము. మీరెవరైనా శరీర రీతిగా ఏమైనా ఎరుగుతున్నారా? అదే గ్రహింపులో ఉన్నారా? అదే కోమలో ఉన్నారా? యేసు ప్రభువారు దావీదు సంతానం కాబట్టి సిలువ వేయబడిన కాలంలోనే ఉన్నారా? మత్తులుగా ఉన్నారా? ఇంకా వెలుగు రాకుండా చేస్తున్నాడు అపవాదిగాడు మీకు. దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడిన కాలంలో ఉన్నాం. అర్థమవుతుందా? ఎవరు అక్కడ? ఇక మీదట మేము ఎవరినైనా శరీర రీతిగా ఎరుగము. మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయన ఎలా ఉంటాడు? ఇప్పుడు పరలోకంలో మహిమ గల శరీరంతో ఉంటాడు, అక్షయమైన శరీరంతో ఉంటాడు, తండ్రి కుడి పార్శ్వమున. వీళ్ళు చూడలేదు కదా, తర్వాత చూస్తారు, అప్పుడు తెలుస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు చెప్పలేరు ఇక మీదట ఆయన ఎలా ఉంటాడో తెలియదు. శరీర రీతిగా ఎవరిని కూడా ఎరుగము అని అంటున్నారు. మేము గుర్తుపెట్టుకోం అది అని చెప్పాడు. ఆ మాట అపోస్తులైన పౌలు గారు మరి కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ మాట్లాడుతున్న మాటలు 5వ అధ్యాయము 16 మాట మనకు కనబడుతుంది. మనం ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికి కూడా క్రీస్తు సిలువలో ఉన్నాడా? లేకపోతే ప్రతి సంవత్సరం వచ్చి సిలువ వేయించుకొని సిలువలో ఏలబడి ఉంటున్నాడా? ఆలోచించండి. ప్రతి సంవత్సరం యేసు ప్రభువు వస్తున్నారా? లేకపోతే ఒకసారి మన కోసం సిలువ వేయబడి ఉన్నాడా? గ్రహింపు ఉందా? ఆలోచించండి. మరి పరలోకమందున్న మన తండ్రి మన కోసం ఏమైనా ఆలోచిస్తున్నాడా? ఏమైనా చింతిస్తున్నాడా? మన గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా? ఆలోచించబట్టేగా సమస్తాన్ని క్రీస్తు ద్వారా జరిగిస్తున్నాడు. నిన్ను నన్ను లెక్కలేనంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన సొంత కుమారుని మన కోసం వినుతీయక బలిగా అర్పణగా అర్పింపజేశాడు. అందులో ప్రేమ ఉంది. ఆలోచించండి. ఏం చేస్తుంది ఆయన? మన కోసం చింతిస్తున్నాడు. సృష్టి యావత్తు లేనప్పుడే మనల్ని కావాలనుకున్న ప్రేమ చేత క్రీస్తులు ఏర్పరచుకున్నాడు. ఆ తదుపరిగా కన్నాడు. ఆ తదుపరిగా కొనాల్సిన పరిస్థితి వచ్చి వెల ఇచ్చి కొన్నాడు. అటువంటిది ఇప్పటికి కూడా క్రీస్తు దగ్గర రాక, ఆయన్ని దేవుని కుమారుడుగా అంగీకరించక, అసత్యానికి లోబడి అవిశ్వాసులుగానే ఉంటున్న పరిస్థితిని బట్టి ఆయన చింతిస్తున్నాడు. దారి తప్పిపోతే నరకానికి వెళ్ళిపోతారే, నిత్య నరకానికి నా బిడ్డలు అని ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అది పక్కన పెట్టేసి ఏం చేయాలి? మనం మన చింత యావత్తు ఆయన మీద వేయాలి.
అలా పక్కన పెట్టి ఇవన్నీ వదిలేసి క్రీస్తు గురించి విచారిస్తున్నారు, చింతిస్తున్నారు, రోధిస్తున్నారు, బాధపడుతున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. బియ్యం కూరగాయలు అన్ని ఉండగానే అన్ని పక్కన పెట్టుకొని ఉంచుకొని ఉపవాసాలు ఉంటున్నారు. ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అంటున్నాడు. పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా మొదటి పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 7 ఈ మాటని చెప్తున్నాడు. ప్రియులరా, గమనించాలి. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. చింతించే వాళ్ళు, విచారించే వాళ్ళు, ప్రతి సంవత్సరం కూడా రోధించే వాళ్ళు, ఉపవాసాలు ఉండే వాళ్ళ గురించి చెప్తున్న మాటలు ఇవి. ఆ కాలంలో క్రీస్తే చెప్పాడు, స్వయంగా దేవుని కుమారుడైన యేసు ప్రభు వారే, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడమని ఆ కాలంలో చెప్పాడు. వీళ్ళు ఇప్పటికి కూడా ఏడుస్తూనే ఉన్నారు, ప్రతి సంవత్సరం కూడా. వీళ్ళకి అర్థం కావట్లే. యేసుప్రభు వారిని బలహీనుడుగానే చూస్తున్నారు, చేతగాని వాడిగానే చూస్తున్నారు వీళ్ళంతా కూడా. బలహీనుడిగా ఉన్న పరిస్థితిని బట్టే ఆయన్ని గుర్తిస్తున్నారు. కాబట్టి లేఖనాలు బట్టి మనం పరిశీలన చేస్తూ కొంచెం ముందుకెళ్దాం. ఒక వ్యక్తి గురించి మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే, అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నాడు ఒక వ్యక్తి. ఎవరో ఈ లోకంలో తిండి తిప్పలు లేక అడుక్కుంటూ తిన్నాడంటే అర్థం ఏంటి? ఆయనకి ఏమి లేక అడుక్కునే పరిస్థితి అంటే అడుక్కునేవాడు అని అర్థం. ఈ అడుక్కునే వ్యక్తి కొన్ని రోజులు కనపడకుండా వెళ్ళిపోయాడు. మరలా కొన్ని రోజుల తర్వాత పెద్ద బెంచ్ కారులో దిగాడు, కొన్ని కోట్లకు ఆస్తిపరుడుగా వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆస్తినంతా కూడా ఏం చేస్తున్నాడు? బీద ప్రజలకి బట్టలు గాని, తిండి గాని ఎన్ని చేస్తూ ఉన్నాడు. అయితే ఈ అడుక్కునే వ్యక్తికి అడుక్కున్న సందర్భంలో, అడుక్కున్న కాలంలో ఇతనికి స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళు చూసి దగ్గరకు వచ్చి ఒకసారిగా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏడుస్తున్నారు ఆయన చూసి. అయ్యో నువ్వు ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు. సరే సరే ఓకే, ఆ కాలం అయిపోయింది, అప్పుడు పరిస్థితి బాగాలే, అడుక్కున్నా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మంచి పని చేస్తున్నా కదా, నేను డబ్బులు సంపాదించాను, ఇవన్నీ సంతోషకరమైన విషయమే కదా, నేను కోట్లు సంపాదించాను, వచ్చాను, మీ అందరికీ సహాయంగా ఉంటున్నాను, బేదలను ఆదుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవలసిన విషయం కాదు కదా ఇది, సంతోషపడాల్సిన విషయం కదా అని వాళ్ళని హెచ్చరించాడు. ఆ ప్రకారమే పరిశుద్ధ లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే కొంతకాలానికి జరిగిన ఆ పరిస్థితి గురించి, సంతోషకరంగా ఉండేటువంటి దాని గురించి మనం పరిశీలన చేశాం అక్కడ ఆ వ్యక్తి గురించి. అయితే చాలా మంది కూడా యేసుప్రభు వారిని ఏమనుకుంటున్నారంటే, ఆయన చేతగాని వాడిగా ఉన్నాడు, ఏదో గుంపులో జనాల్లో వెళ్తా ఉంటే ఆయన పట్టుకొని సిలువేశారు అని అనుకుంటున్నారు చాలా మంది. మన కోసం తను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. మన కోసం ప్రాణం పెట్టడానికే ఇష్టపడి పరలోకం నుండి తండ్రి పంపగా వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు, అది గమనించాలి. అలాగే ఆయన చేతగాని వాడు కాడు. అయితే మరి ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు చింతిస్తున్నారు? మరి యేసు ప్రభు వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసుకోవాలి కదా. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? బాధాకరమైన విషయంలో ఉన్నాడా? ఇంకా సిలువలో చేతగాని వాళ్ళలాగా ఉన్నాడా? గమనించాలి, ఏ పరిస్థితిలో ఉన్నాడు అది తెలుసుకుంటే మనం సంతోషానికి లోనవుతామా, విచారించమా, దుఃఖించమా, లేక దుఃఖిస్తామా, దుఃఖపడతామా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. చూసినట్లయితే లేఖనాల్లో మరి యేసు ప్రభువు వారు మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చి ఒక విషయాన్ని చెప్పాడు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే అక్కడ శిష్యుల దగ్గరికి వచ్చి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? శిష్యుల దగ్గరికి వచ్చి యేసు ప్రభువు వారు చెప్తున్నారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అంటున్నాడు. పరలోకంలో భూమి మీద సర్వాధికారం తండ్రి వల్ల పొందాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పరలోకంలో భూమి మీద సర్వాధికారం కలిగి ఉన్నాడు తండ్రి ఇవ్వటం ద్వారా. మరి అది సంతోషకరమైన విషయమా, బాధాకరమైన విషయమా, విచారించాలా, దుఃఖించాలా? ఆలోచించండి. అలాగే మనం లేఖనాలు బట్టి పరిశీలన చేసినట్లయితే
సమాజంలో చాలా మంది కూడా ఒక కొత్త ఒరవడి నెలకొందనమాట. ఏంటి ఆ కొత్త ఒరవడి నెలకొంది అంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే వాక్యం తెలియక చెప్పేవాళ్ళు సర్వసత్యాన్ని చెప్పకపోవడం మూలన చాలా మంది సహోదరమాలంట. నాకు ఒకసారి కళ్ళలో మెరుపులు వచ్చాయి నిజంగా ఆ మాట వింటేనే. ప్రతి సంవత్సరం వేస్తున్నారు వాళ్ళు సహోదర మాలంట. తెల్ల బట్టలు వేసుకుంటున్నారు వాళ్ళు, తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు, తెల్ల టవల్ వేసుకొని సహోదర మాలంట. ఆలోచించండి, ఎంత భ్రష్టత్వంలోకి మరి అపవాదిగా నడిపించి నిత్య నరకానికి పరుగులు తీస్తున్నాడు. ఇదే సర్వసత్యం అన్నట్టుగా ప్రకటింపజేస్తున్నాడు వాడి అనుచరులతో. వాడి అనుచరులకి ఏం ధరింపజేశాడు? నీతి పరిచారకుల వేషం ధరింపజేశాడు. వీడేమో వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. అసలు అయ్యో, ఈయన అయ్యగారు చాలా పెద్దదమ్మా, అక్కడ అమెరికాలో కూడా చెప్పాడంటే మేము టీవీలో చూసామండి. నిజంగా అసలు ఇసుక వేసిన రాళ్ళంతా పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టాడు అయ్యగారు. నిజంగా అబ్బో మనూరు వచ్చాడా అని. ఏం చూస్తున్నావు నువ్వు? వాక్యం చూస్తున్నావా? అక్కడ ఆకర్షణ జనాలు బాగా వచ్చారనే టీవీలో బాగా కనపడి చెప్తున్నాడనే గమనించండి. అయితే మరి పేదరు గారు కూడా యేసుప్రభు వారి గురించి చెప్తున్నాడు. పరలోకంలో ఎవరెవరి మీద అధికారం కలిగి ఉన్నాడనే విషయం కూడా ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాడు. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం గలవాడై దేవుని కుడి పార్శ్వమని ఉన్నాడు అనే మాట చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22 ఈ మాట మనకు కనపడతాయి. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమని ఉన్నాడండి. అంటే ఆ గొప్ప మహిమలో యేసుప్రభు వారు తండ్రితో కూడా ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడంటే ఎంత గొప్ప మహిమలో ఉన్నాడు. నిత్య మహిమలో, గొప్ప మహిమలో, ఆలోచించిన అంతుబట్టదు, ఊహించిన ఊహకి అందనటువంటి పరిస్థితి అనేది పరలోకంలో. అర్థమవుతుందా? ఆలోచించండి. కాబట్టి ఇంత అధికారం కలిగి ఉన్నాడు కాబట్టే కదండి మీరు ఉపవాసం ఉండేది, విచారించుకునేది, రొమ్ము కొట్టుకునేది, చింతించేది దీని గురించేనా? అయ్యో నువ్వు ఇంత మహిమలో ఉన్నావా, నీకు ఆ మహిమ ఉండకూడదు అని ఏడుస్తున్నారా? దేనికోసం ఏడుస్తున్నారు మీరు? ఇంట్లో బియ్యం బస్తానని బియ్యం ఉంటాయి, కూరగాయలు ఫ్రిడ్జ్ నిండా ఉంటాయి, ఉండి వండుకోకుండా ఉపవాసం అంటే ఏంటి? ఆలోచించండి. ఏంటి తినకపోతే ఏమవుతుంది? ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడైతే దేవుని పని చేయగలవా నువ్వు? ఇలా ప్రతి సంవత్సరం 40 రోజులు ఉంటాం మూలన నీ ఆరోగ్యం దేవుడు ఇచ్చింది. ఎంత సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి లోపల, సున్నితమైన ఆ పార్ట్లు ఉంటాయి నీకు. దాని అంతా పాడు చేసుకొని తర్వాత దేవుని ఇష్టం నెరవేర్చడానికి మరి ఆ తండ్రి మనల్ని క్రీస్తు ద్వారా, సంఘం ద్వారా నిన్ను వాడుకోవటానికి నువ్వు ఉపయోగకరంగా ఉంటావా? హాస్పిటల్ పడిపోతే నువ్వు చేయాల్సిన పని ఎవడు చేస్తాడు? ఆలోచించు. చింతించాలా, విచారించాలా. ఇంత గొప్ప మహిమలో ఉన్నావా అని ఏడుస్తున్నావా నువ్వు? ఇందుకోసం ఏడుస్తున్నావు? ఆలోచించండి. యేసుప్రభు చెప్పాడు ఏమన్నా మొదటి శతాబ్ద కాలంలో నేను 40 దినాలు ఉపవాసం ఉన్నాను, మీరు కూడా ఉండండి అని ఏమైనా శిష్యులు చెప్పాడా? శిష్యులు ఉపవాసం ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఏమైనా వాక్యం ప్రకటించారా? మొట్టమొదటి సంఘం కట్టబడిన తర్వాత, పేతురు గారి ప్రసంగం విన్న తర్వాత, 3000 మంది ఇంచుమించు బాప్తిసం పొందిన తర్వాత సంఘం కట్టబడింది. మొట్టమొదట ఆ సంఘం కట్టబడిన తర్వాత మరి అపోస్తులు బోధ చేసిన ఆ బోధలో ఎక్కడైనా కానీ మేము ఉపవాసం ఉన్నాము, మీరు కూడా ఉండండి, ప్రతి సంవత్సరం ఆచరించండి అని చెప్పారా అండి? దేవుడు చెప్పండి, క్రీస్తు చెప్పండి, మరి పరిశుద్ధాత్ముడు చెప్పండి, అపోస్తులు చెప్పండి. ఎవడు మీతో చేపిస్తున్నాడంటే అపవాదిగాడు. ఎవడాడు? అపవాదిగాడు చెప్పి ఇవన్నీ చేయిస్తున్నాడు. ఆ గ్రహింపు అనేటువంటిది మనకే రావాలి. ఎవడో పక్కింటి వచ్చి మనం చెప్పడు, మనకే రావాలి. ఒక లారీ వెళ్తున్నప్పుడు నువ్వు తప్పుకుంటావు కదా, ఎవరిచ్చా నీకు ఆ వివేకాన్ని? దేవుడే ఇచ్చాడు నీకు ఆలోచన విధానం అనేటువంటిది. మరి ప్రతిరోజు వాక్యానికి వెళ్తున్నావు కదా, వినేది సర్వసత్యమా కాదనేది నీకుండాలి గ్రహింపు. అన్ని తెలుసుకున్నావు కదా నువ్వు. వాక్యం కూడా ఏమి వినుచున్నావు జాగ్రత్తగా వినాలి. ఏం చెప్పుకున్నాం మనం అంశం? నా కోసం ఏడకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడమని స్వయంగా యేసుప్రభు వారు చెప్పాడు. ఆ దినాల్లోనే, ఆ కాలంలో చెప్పాడు. కానీ ఆయన మాట పక్కన పెట్టారు. అసత్యాన్ని బోధిస్తున్న బోధకుల మాటలు విని ఇప్పటికి కూడా క్రీస్తు గురించి విచారించటము, చింతించటము, రోధించటము, బాధపట్టాలు, రొమ్ము కొట్టుకోవటాలు, బాగా తెగ ఏడుస్తూ ఉంటారు. ఇంకా రూములోకి వెళ్ళి గడిపెట్టుకొని ఎవరికి తెలియకుండా ఏడుస్తూ ఉంటారు. ఏంటో మరి అర్థం కాదు. ఆలోచించండి. ఎవరు చెప్పండి, దేవుడు చెప్పండి, వాక్యం చెప్పండి, మీతో చేయించేవాడు అపవాదిగాడు అని తెలుసుకోండి. కాబట్టి మన ఆసక్తి దేవుని జ్ఞానానుసారంగా ఉండకూడదు అన్నదే అపవాదిగాడు గోలు. కానీ మన ఆసక్తి ఎలా ఉండాలి?
దేవుని జ్ఞానానుసారమైనదిగా ఉండాలి. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ క్రీస్తు కలిగి ఉన్న మహిమ ఎలా ఉంటుంది? తండ్రితో కూడా సమానమైన మహిమలో క్రీస్తున్నాడు. గమనించాలి. ఆ మహిమ గురించి తెలియకూడదు. ఆ మహిమ గురించి సువార్త ప్రకటిస్తున్నది ఎవరికి తెలియకూడదు. ఆ సువార్త ప్రకాశం ఎవరికి కూడా కనబడకూడదు, ప్రకటించకూడదు, తెలియకూడదు అనేటువంటిది ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేస్తున్నాడు? గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. ఆ మాట మనం పరిశీలన చేసినట్లయితే ఎంత మహిమ అది? ఎటువంటి మహిమ చెప్పుకున్నాం మనం? గొప్ప మహిమ, నిత్య మహిమ, దేవుని యొద్ద క్రీస్తుతో కూడా ఉండేటువంటి శాశ్వతమైనటువంటి మహిమ. ఆ మహిమ గురించి సువార్త ప్రకటింపబడుతుందంట. చూసినట్లయితే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. ఏంటది? సువార్త ప్రకాశం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమకు సంబంధించిన సువార్త ప్రకాశం అంట. అది ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత. ఎవడవాడు ఈ యుగ సంబంధమైన దేవత అంటే? ఎవడాడు? అపవాదిగాడు, ఎవడో కాదు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేసిందంట? గ్రుడ్డితనము కలుగు చేసిందంట. ఈ మాటలు మరి చూసినట్లయితే అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ లేఖ రాస్తూ, అనగా 2వ పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 4 మాట మనకు కనబడతాయి. అలాగే మరొక చోట అంటాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటాడు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో. చూడండి, పరిశుద్ధులలో ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదో అంటాడు. ఎట్టిదే ఆ మహిమైశ్వర్యం? స్వాస్థ్యం ఎటువంటిది? అది శాశ్వతమైనటువంటిది, గొప్ప మహిమ అది. మరి ఆ మహిమ గురించి తెలుసుకోవాలంటే మనోనేత్రాలు వెలిగించబడాలన్నాడు కదా. ఎలా వెలిగించబడతాయి? బాప్తిసములో వెలిగించబడతాయి. అలాగే లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు మీకు యేసు ప్రభువు ఎలా కనబడుతున్నాడు? బలహీనుడుగా కనబడుతున్నాడా? చెప్పండి. బలవంతుడుగా కనబడుతున్నాడా? అందుకు ఆయన కలిగి ఉన్న క్యారెక్టర్ ఏంటి? ఆయన కలిగి ఉన్న యోగ్యత, అధికారము ఎటువంటిదో కొన్ని మాటలు ఇక్కడ పరిశీలన చేసినట్లయితే చెప్తున్న మాటలు అపోస్తులైన పౌలు గారు ఎఫెసు సంఘాన్ని లేఖ రాస్తూ మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. అపోస్తులైన పౌలు ఎఫెసులో రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 21 వరకు చూసినట్లయితే, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, ఎవరు? తండ్రి అని దేవుడు గురించి చెప్తున్నాడు. ఆయన అనగా తండ్రి అనే దేవుడు. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వం కంటేనో ఈ యుగమునందు గాక, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎంత అధికారాన్ని ఇచ్చి గొప్ప మహిమలో ఆయన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకున్నాడు. అటువంటి అధికారాన్ని తండ్రి ఎవడికి ఇస్తాడండి? పనివాడికి ఇస్తాడా? ఆయన కుమారుడికి ఇస్తాడంటే కుమారుడికి ఇస్తాడు. పనివాడికి ఎందుకు ఇస్తాడు? ఆయనకున్న అధికారము, ఆ స్వాస్థ్యానికి అధికారము, ఆ రాజ్యం మీద అధికారము ఎవరికి ఇస్తాడు? తండ్రి ఆయన కుమారుడికే ఇస్తాడు. అంటే తండ్రితో సమానమైన మహిమలో ఉన్నటువంటి దాని గురించి గ్రహించాల్సిన అవసరం ఉంది. తండ్రితో సమానమైన మహిమలో యేసుప్రభువు అక్కడ ఉన్నాడు. అంత గొప్ప మహిమలో, అధికారంలో ఉన్న పరిస్థితిని బట్టి చాలా మంది ఈ రోజున ప్రతి సంవత్సరం ఏడుస్తున్నారు, విచారిస్తున్నారు, చింతిస్తున్నారు. కానీ ఆయన మాత్రం దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, ఆయన మాత్రం మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. మీ చింత యావత్తు వేయమంటే మీకున్న అప్పులు, కష్టాలు, బాధలని కాదు. ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ కొనసాగుతున్న పరిస్థితుల్లో, అవి న్యాయమైన అవసరతలు కావచ్చు, మీ ఆరోగ్యం కావచ్చు, అనేకుల రక్షణార్థమైన కలుగున్న ఆలోచన బట్టి తండ్రి ఇష్టం నెరవేర్చే విషయంలో మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. దేవుని కార్యాన్ని జరుగు నిమిత్తం అవి వేయాలి. అంతేగా నీకున్న అప్పులని ఏమని కాదు యావత్తు చింత అనేది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనం పరిశీలిస్తున్నది ఏంటి అంటే యేసుప్రభువు వారు చెప్పిన విషయాన్ని, మాటను మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడమన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏడవద్దని ఆ కాలంలో చెప్పాడు. కానీ ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఏడుస్తున్నారు, చింతిస్తున్నారు, విచారిస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. అది ఎంతకాడి కరెక్ట్ ఆలోచించండి. ఆయన కలుగున్న మహిమ, ఆయన పరలోకమునకు వెళ్ళి శక్తుల మీదను, అధికారుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్న గొప్ప మహిమలో ఉన్న క్రీస్తు గురించి మీరు చింతిస్తున్నారా? చూడండి, అపవాదిగాడు ఎంత అమాయకులను చేసి నిత్య నరకానికి పరుగులు తీస్తున్నాడు.
ఇదే సర్వసత్యం అన్నట్టుగా అసత్యాన్ని ప్రకటింపచేస్తున్నాడు. గమనించాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మరి యేసుప్రభు వారి గురించి మరి ఆయన చెప్పిన మాట వింటారా వినరా? ఆయన మాట పెడచోని పెట్టి మరి వ్యక్తులకు సొత్తులుగా ఉండి అసత్యానికి లోబడతారా? వ్యక్తులు సొత్తులుగా ఉంటారా? ఏది చెప్పినా గుడ్డిగా నమ్ముతారా? మీ ఇష్టం అది. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే లేఖనాల్లో ఏమర్థమవుతుంది? ఏ మహిమలో మరి యేసుప్రభు వారు ఉన్నారు. మరొక చోట మరి ఎబ్రీ సంఘాన్ని లేఖ రాస్తూ కూడా పౌలు గారు చెప్తున్న మాటను బట్టి ఆయన కలిగి ఉన్న అర్హత, మహిమ, ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, దేని మీద అధికారం ఉన్నాడు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును చూడండి ఇలా చెప్తున్నాడు. ఆయన అనగా క్రీస్తు గురించి దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహాత్తు గల మాట చేత సమస్త కార్యములను జరిగించుచు అంటూ తర్వాత అంటాడు, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేస్తూ, చూడండి, పాపముల విషయంలో తానే శుద్ధీకరణము తానే చేస్తూ దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై తర్వాత అన్నాడు, ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడండి పౌలు గారు. ఎబ్రీ సంఘానికి లేఖ రాస్తూ మొదటి అధ్యాయంలో 3 నుంచి 4 వచనాలు మనం పరిశీలన చేస్తే ఈ మాట కనబడతాయి. ఎంత గొప్ప అధికారంలో ఉన్నాడు ఆయన. దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహాత్తుగల మాట చేత సమస్త కార్యములను జరిగించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేయుచు దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు అంటే పరలోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున, ఏంటి, మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడండి. అందుక మీరు ఏడుస్తున్నారు యేసుప్రభు వారి గురించి. ప్రతి సంవత్సరం ఏడుస్తూ ఉపవాసాలు ఉంటూ దేవుడిచ్చిన మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ అపవాదికి సంబంధులుగా జీవిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రలుగా ఉండి నిత్య నరకానికి పరుగులు తీస్తున్నారా? పిల్లలు ఆలోచించండి.